హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇంకా చాలా ట్యుటోరియల్స్ చెప్పాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తేనే అవన్నీ కుదురుతాయి. నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఒక క్యారెక్టర్ ని మనం ఎక్స్పోర్ట్ చేయడం ఎలాగా. ఇక్కడ రోటో బ్రష్ టూల్ తో మనం ఒక క్యారెక్టర్ ని సెపరేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన వర్క్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫుటేజ్ ని ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి, అది కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలో ఈ రోజు క్లాస్ చూద్దాం. ఇక్కడ ఒక సీక్వెన్సెస్ ఫార్మాట్ లో మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి కింద ఉన్న లేయర్ ఆల్రెడీ మనం చూసాము. ఈ లేయర్ లోంచి ఈ క్యారెక్టర్ మనం సపరేట్ చేసుకున్నాం. ఓకే, ఈ లేయర్ డిలీట్ చేసేస్తున్నా, డిలీట్. నెక్స్ట్ ఒకసారి ప్లే చేస్తే మీకు అర్థమైపోద్ది. జస్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, మీరు ఏమైనా సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కింద. సో ఈ ఫుటేజ్ మనం చాలా చోట్ల యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫుటేజెస్ కనబడుతూ ఉంటాయి. అలా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ ఫుటేజెస్ ని మనం చాలా చోట్ల యూజ్ చేసుకుంటాం అన్నమాట. అందుకే ఈ ట్యూటోరియల్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ వచ్చేసరికి పైన కాంపోజిషన్ లో మనకి యాడ్ టు రెండర్ క్యూ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్, షార్ట్ కట్ కంట్రోల్ ఎమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెండర్ సెట్టింగ్స్ వచ్చేసరికి బెస్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది, చేంజెస్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కింద అవుట్పుట్ మోడ్యూల్, ఇది లాస్లెస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. జస్ట్ క్లిక్. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ గా ఏవిఏ అని ఉంది. నేనేం చేస్తానంటే ఇక్కడ టిఫ్ సీక్వెన్స్ ఫార్మాట్ లో నేను సేవ్ చేసుకుంటున్నా. టిఫ్ అంటే ట్యాగ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్. ఇది వచ్చేసరికి మనకి సీక్వెన్సెస్ కింద వస్తాయి, అంటే లైన్ గా ఇమేజెస్ రూపంలో వస్తాయి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మీకే అర్థమైపోద్ది. జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ మనకి మెయిన్ ఆప్షన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి కింద వీడియో అవుట్పుట్, ఇక్కడ ఆర్జీబీ ఫార్మాట్ అంటే ఇప్పుడు సపోజ్ ఆర్జీబీ ఫార్మాట్ లో మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ చేస్తే మనకి ఆర్జీబీ, ఆల్ఫా, ఆర్జీబీ ప్లస్ ఆల్ఫా అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ఫా అంటే ఏం లేదు, జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా చోట్ల మనకు బాగా యూజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్జీబీ ప్లస్ ఆల్ఫా, ఇది వచ్చేసరికి మనకి క్యారెక్టర్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆర్జీబీ ప్లస్ ఆల్ఫా. నెక్స్ట్ కింద ఆప్షన్స్ ఏం చేంజ్ చేయక్కర్లా. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. జస్ట్ క్లిక్. నెక్స్ట్ ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్రెడీ ఫోల్డర్ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెంత్, ఈ టైటిల్ లెంత్ అనేది పెరిగిపోయింది, సో ఇది తగ్గించుకుందాం. ఓకే, డిలీట్. ఓన్లీ శ్రీమంతుడు డాట్ టిఫ్ దాకా తీసుకున్నా. ఇక్కడ డాట్ అనేది డిలీట్ చేయొద్దు, చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్. ఓకే, నెక్స్ట్ పైన రెండర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేద్దాం. రెండర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది ఫోల్డర్. ఇది ఓపెన్ చేసుకుంటే ఇమేజెస్ రూపంలో మనం ఎక్స్పోర్ట్ చేసినవన్నీ వరుసగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూస్తే జస్ట్ డబుల్ క్లిక్, ఇలా కనబడుతుంది. నెక్స్ట్ యారోస్తో మనం ఒకసారి చూద్దాం. రైట్ యారో చూస్తే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుని ఇవి డిలీట్ చేసేస్తున్నా. ఆల్రెడీ తీసుకున్న ఫైల్ ఇది, డిలీట్. ఓకే, నెక్స్ట్ ఆ ఫోల్డర్ డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫోల్డర్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్. చూస్తే మనకి ఇది గ్రూప్ గా ఇమేజెస్ వచ్చినాయి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. చూడండి వచ్చింది. ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ ఫోల్డర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. అలా కాకుండా ఇంకో మెథడ్ ఉంది, డిలీట్, ప్రాజెక్ట్ ప్యానల్, డబుల్ క్లిక్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అన్న మొత్తం గ్రూప్ మొత్తం వచ్చేస్తాయి. ఇంపోర్ట్. ఓకే, చూడండి గ్రూప్ వచ్చింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. ఇలా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూడాలి అంటే ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. జస్ట్ డబుల్ క్లిక్, సమ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ లాస్ట్. ఓకే, నెక్స్ట్
ఈ ఇమేజ్ కరెక్ట్గా పొజిషన్ పెట్టుకుంటున్నా. ఓకే, చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఈ ఇమేజ్ అనేది మనకి సెట్ అయింది. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. టైల్డ్కి ఎస్కేప్ కింద టైల్డ్కి అని ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ కనబడుతుంది. జస్ట్ క్లిక్. నెక్స్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి. ఓకే, ఇలాగా మనం ఈ ఫుటేజ్ అనేది ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకొని వేరే ఫుటేజెస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో అంటే నోటిఫికేషన్ రూపంలో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.